అందరికీ నమస్తే అండి. మటన్ ఇగురుని అతి తక్కువ మసాలాలతో ఎలా వండితే చాలా టేస్టీగా ఉంటుందో ఇవాళ మన ఛానల్లో తెలుసుకుందాం. మటన్ ముక్కలు మెత్తగా ఉడకాలి, గ్రేవీ ఉండకూడదు. అలాంటి పర్ఫెక్ట్ మటన్ ఇగురుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు చూసేయండి. తాజా మటన్ని ఇక్కడ నేను 1/2 కేజీ మోతాదులో తీసుకుంటున్నాను. మనం చేసినటువంటి వంటకి రెట్టింపు రుచినిచ్చేది ఈ తాజాదనమే. కాబట్టి ఫ్రెష్గా ఉండేటటువంటి మటన్ని తీసుకోండి. ముందుగా స్టవ్ పైన ఇలా ప్యాన్ కుక్కర్ని తీసుకోండి. 1/2 కేజీ మోతాదులో మటన్ ఇగురు వండడం కోసం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నూనెని తీసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత మీడియం సైజులో ఉండేటటువంటి 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. వాటితో పాటుగా ఒక 4 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది. మటన్ ఇగురు వండడం కోసం టమాటాలు చాలా తక్కువగా పడతాయి. ఇక్కడ నేను ఒకే ఒక్క టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మంట తగ్గించి ముక్కలు మెత్తబడేంత వరకు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని కొద్ది మొత్తంలో పసుపుని, టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. వీటితో పాటుగా చాలా కొద్దిగా అంటే 2 చిటికెళ్ళ మోతాదులో గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. మంటని మీడియం హీట్లో ఉంచి ఈ విధంగా బాగా కలపాలి. కుక్కర్ పైన మూతని ఈ విధంగా ఉంచి 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకుంటే మటన్లో ఉండే వాటర్ అంతా ఇలా బయటికి వస్తాయి. ఇలా వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా మోతాదులో కారం పొడిని వేసుకోవాలి. వేసినటువంటి కారం పొడి ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల సేపు ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. మటన్ ముక్కల్లో ఉండేటటువంటి వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలో ఒకసారి ఉప్పు కారాలని చెక్ చేసుకోండి. సరిపోలేదు అనుకుంటే కనుక ఈ టైంలో కలుపుకోవచ్చు. వాటర్ పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ మోతాదులో నీళ్ళని వేసుకోవాలి. మటన్ ఉడికేంత మోతాదులో అంటే మనం ఇప్పుడు విజిల్స్ పెట్టి ఉడికిస్తాం కదా, ఆ విజిల్స్కి సరిపడా మోతాదులో మనం వాటర్ని వేసుకోవాలి. కుక్కర్ పైన మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్లో ఆవిరి నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ మోతాదులో వేయించినటువంటి ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ముందే మనం గరం మసాలా పౌడర్ని వేసుకున్నాం కదా, ఇక మీదట ఎలాంటి మసాలాలని వేయాల్సినటువంటి అవసరం ఉండదు. మటన్ ఉడకడం కోసం వేసినటువంటి వాటర్ కూడా పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత నిమ్మకాయలో ఒక పావు ముక్క భాగం తీసుకొని ఇలా రసాన్ని పిండుకోవాలి. ఈ విధంగా అతి తక్కువ మోతాదులో నిమ్మరసం వేసుకోవడం వలన మటన్ ఇగురికి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. వండడానికి ముందుగా ఎలాంటి మ్యారినేషన్ చేయకపోయినా సరే ఈ విధంగా మటన్ ఇగురుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మటన్ ఇగురు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2 రోజుల దాకా కూడా తాజాగా ఉంటుంది. అతి కొద్ది మొత్తంలో వాటర్ని వేసి ఉడికించుకోవడం వలన మటన్ మెత్తగా ఉడుకుతుంది. నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.